అధ్యక్ష, మేమంతా ఈ భారతదేశం బాగుండాలని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య రావాలని మేమంతా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే వారసులం. కానీ పరిస్థితి ఏమైందంటే మాకే విద్య దొరికేటటువంటి పరిస్థితి ఈ రోజులలో కనిపిస్తున్నది. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలు యంత్రాలు లేనటువంటి సమయంలో ఏ రకంగా యంత్రాలై ఈ సమాజానికి సేవ చేసిండ్రో సభ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అధ్యక్ష, ఉదయం లేచి నుండి మనిషి రాత్రి నిద్రపోయే వరకు బీసీలు ఈ సమాజంలో ఎంత గొప్పగా సమాజానికి పనిచేస్తున్నారో, దాదాపు ఈ రాష్ట్రంలో 2 కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి 5,000 మందికి కూడా ఉపాధి దొరుకుతలేదు. అధ్యక్ష, తీసుకొచ్చినటువంటి అప్పులో మేము కూడా భాగస్వామ్యం కదా. అధ్యక్ష, ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తున్నటువంటి దాంట్లో 60% మా భాగస్వామ్యం కూడా ఉన్నది కదా. అధ్యక్ష, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం. మీకు ఏం కావాలా? వార్డు మెంబర్లు తొందరగా రెడీ గారి, మీరు వార్డు మెంబర్లు కావాలా, మీరు సర్పంచ్లు కావాలా, మీరు ఎంపీటీసీలు కావాలా, మీరు జడ్పీటీసీలు కావాలా? మేము ఏమనుకుంటున్నాం అధ్యక్ష అంటే మేము గివ్వే కావాలి. సర్పంచ్లు కావాలా మీరు తొందరగా, వార్డు మెంబర్లు కావాలా, మీరు ఎక్కడ దొరంటారు? అధ్యక్ష, ఈ సమాజంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలు అయితే సరిపోవు. అధ్యక్ష, ఈ సభలో కూడా కావాలా? అధ్యక్ష,